పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరి గురించి కూడా ఆలోచన చేశాం. పావలా వడ్డీ లేని రుణాలని మనం ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో వినేవాళ్ళం. 10 సంవత్సరాలు ప్రభుత్వాలు మారిన తర్వాత డ్వాక్రా సంఘాలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రజాప్రభుత్వం రాగానే రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలకు మహిళలకి ప్రతి సంవత్సరం కనీసం 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయల మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చి 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇటు యువత కోసం ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఉద్యోగాల గురించి ఆలోచన చేస్తున్నాం. రైతాంగ సోదరుల గురించి ఆలోచన చేస్తున్నాం. గిరిజన కుటుంబాల గురించి ఆలోచన చేస్తున్నాం. నిరుద్యోగ యువకులకి రాజీవ్ యువ వికాసం పేరు మీద ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇళ్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇళ్లు ఇస్తా ఉన్నాం. వంట చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ కడతా ఉన్నాం. ఆరోగ్యం బాగాలేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇచ్చాం. సన్న బియ్యం కూడా ఇస్తూ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండే సస్యశ్యామల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన కొనసాగుతూ ఉంటే 10 ఏళ్ళు ఇవన్నీ ఏమీ చేయకుండా ఈ రాష్ట్ర ఆదాయాన్ని లూటీ చేసి అనుభవించినటువంటి నాయకులు ఫామ్ హౌస్లో పడుకొని ఈరోజు బయటకు వచ్చి అయ్యో ప్రజలకంతా అన్యాయం జరుగుతుందని మొసలు కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఏమన్యాయం? మీరు దోపిడీ చేసుకుంటే న్యాయమా? రాష్ట్ర సంపదను ప్రజలకు పంచితే అన్యాయమా? ఇది ప్రజాస్వామ్యం, ప్రజా ప్రభుత్వం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రూపాయి పోగేస్తాం, వేసిన ప్రతి రూపాయికి ప్రజలకే పంచుతాం తప్ప పాలకులు కాదనేది మాత్రం చాలా స్పష్టంగా తీసుకున్న నిర్ణయం. రాబోయే సంవత్సరాల్లో కూడా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని అనేకం చేసుకుంటూ పోతామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నటువంటి ఈ ప్రభుత్వం పైన బురద జల్లేటువంటి నాయకుడు ఆలోచన కూడా గుర్తు చేసుకోండి. ఆ రోజు కూడా ఇటువంటి నిరుద్యోగ యువకులు ఉన్నారు. ఆ రోజు కూడా మహిళలు ఉన్నారు. ఆ రోజు కూడా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఉన్నారు. ఆ రోజు కూడా హాస్టల్స్లో చదువుకోని బతికి బయటపడదామని ఆశించినటువంటి నిరుపేద బిడ్డలు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటూనే ఉన్నారు. ఎందుకు ఆ రోజు వాళ్ళకి డైట్ ఛార్జెస్ పెంచలేదు? మీరు ఎందుకు వాళ్ళకి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేదు? మరి ఈ రోజు మాత్రమే ఎందుకు చేయగలుగుతున్నామంటే ఈ ప్రజల కోసం చేయాలనేటువంటి మనసు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇందిరమ్మ రాజ్యం కాబట్టే ఈ రాజ్యంలో ఉన్న ప్రతి పౌరుడు ఎదగాలని ఆశపడుతున్నాం కాబట్టే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక్కొక్క స్కూల్ కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉచిత విద్యని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. ఈ శాసనసభ వైరా శాసనసభ నియోజకవర్గంలో కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని శాంక్షన్ చేశాం. ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా 100 పడకల ఆసుపత్రిని శాంక్షన్ చేశాం. ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను, ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులో తీసుకొని రావాలని ఆలోచనతో వైరా శాసనసభ నియోజకవర్గానికి ఐటీఐని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్తో శాంక్షన్ చేస్తూ ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత. పౌరుడు పట్ల మాకున్నటువంటి బాధ్యత, ప్రతి కుటుంబం పట్ల మాకున్నటువంటి నిబద్ధత. ఈ నిబద్ధతతోనే పాలన చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ నిబద్ధతతోనే పాలన చేస్తాం. ఈరోజు కరెంటు గురించి ఇప్పుడే ఇందాక మిత్రుడు మాట్లాడాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే
కరెంటు ఉండదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ రోజే నేను శాసనసభలో చెప్పాను, మీ 10 ఏళ్లు ఈ రాష్ట్రంలో కరెంటు సంబంధించిన ఉత్పత్తిని మీరు ఒక్క యూనిట్ను కూడా చేయలే. ఆనాటి గత ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా వచ్చిన కరెంట్నే మీరు పంచి ఏదో మేం చేసామని చెప్పుకున్నారు. మీరు కొత్త మొదలు పెట్టలేదు. దాని ఆలోచన కానీ, దాని భాగస్వామ్యం కానీ, దాని మందు చూపు కానీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలకే ఉంది. మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజల భవిష్యత్తు కోసం పరిశ్రమల గురించి కానీ, ఇంటి అవసరాల గురించి కానీ ఆలోచన చేసి కరెంటుని ఇవ్వగలేది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే అని చెప్పి ఆనాడు చెప్పాం. వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు ఒక్క నిమిషం కరెంటు పోకుండా ఈ రాష్ట్రంలో క్వాలిటీ పవర్ అందిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్తో పాటు, థర్మల్ విద్యుత్తో పాటు రకరకాలైనటువంటి విండ్ పవర్ కానీ, సోలార్ పవర్ కానీ, లేకపోతే నీళ్లలో తేలి ఆడేటువంటి ఫ్లోటింగ్ సోలార్ కానీ, లేకపోతే పంప్ స్టోరేజ్ అని ఇంకొక పవర్ సెక్టర్ కానీ, రకరకాల అవసరాలు అవకాశాలు ఉన్న ప్రతి దగ్గర కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టి రాష్ట్రానికి పవర్ అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అందులో భాగంగానే హైడల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో ఎంఓయూ చేసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి నీటిని వాడి పవర్ని ఉత్పత్తి చేస్తాం, ఆ పవర్ని ఇక్కడ తెచ్చుకుంటామని. రాజస్థాన్ ఎడారిలో సోలార్ పవర్ పెట్టుకోవడానికి పెద్ద ఎత్తున అవకాశం ఉంటే ఆ ఎడారిలో ఉన్నటువంటి భూములతో ఎంఓయూ చేసుకున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి సోలార్ను వాడి విద్యుత్తును ఉత్పత్తి చేసి ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంటామని సింగరేణి కాలనీస్ ఆధ్వర్యంలో దాంతో ఎంఓయూ చేసుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గుతో ఇక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్టులు పెడతామని ఉత్పత్తి చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అనేక ఏడుగురు దోడు గుట్టలు ఉన్న ప్రాంతాల్లో పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు పెడతామని ఎంఓయూలు చేశాం. ఇట్లా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రం ఇప్పటికే సర్ప్లస్ పవర్ అందిస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా 2050 వరకు కూడా భవిష్యత్తులో అవసరాలకు ఉండేటువంటి కరెంటు సంబంధించినటువంటి ప్రతి అవసరాన్ని, అవకాశాన్ని ఇప్పుడే లెక్కగట్టి దానికి కావాల్సిన విధంగా పునాదులేసి ప్రాజెక్టులు పెట్టే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. భవిష్యత్తును చూడగలేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే. భవిష్యత్తు అవసరాలతో పాటు ప్రపంచంతో పోటీ పడాలనేటువంటి తపన ఉండేది కూడా అది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వాలకు మాత్రమే. భారతదేశం అజేయంగా ఉండాలని, ప్రపంచంలో ఎవరికి తలగ్గకూడదని, ఏ శక్తితో చేతులు కలపకుండా నాన్ అలైన్మెంట్ మూమెంట్తో ఉండాలని ఆలోచన చేయగలిగింది కూడా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే. అంతేకాని నిన్న మొన్న వచ్చినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు లేకపోతే ఇతరత్ర వాళ్ళ అవసరాల కోసం తప్పుడు సమాచారంతో ప్రజలకు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మాయ చేసి భ్రమలు కల్పించి బతికేటువంటి రాజకీయ పార్టీల ద్వారా రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తు కూడా అత్యంత ప్రమాదం ఉంటుంది. కాబట్టి నిత్యం ప్రజల కోసం ఆలోచన చేసి ఈ దేశ స్వాతంత్రం కోసం పుట్టినటువంటి రాజకీయ పార్టీ, ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి రాజకీయ పార్టీ, ఈ దేశం యొక్క సమగ్రత, సమైక్యత కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ గారు, మహాత్మా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు లాంటి నాయకులు నాయకత్వం వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ప్రజల కోసం ఆలోచన చేసేటువంటి శక్తి, జ్ఞానం ఉంటుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, వారి ఆలోచన స్ఫూర్తితోనే ఈనాటి ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం పనిచేస్తూ ముందుకు పోతుందని చెప్పి సవినయంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ఇది ఎవరో ఒక్కడికో చెందింది కాదు. ఇది ప్రజల ప్రభుత్వం. ప్రజల కోసమే పనిచేస్తుంది, ప్రజల కోసమే నిలబడుతుంది, ప్రజల అవసరాల కోసమే ఆలోచన చేస్తుంది, ప్రజల అవసరాల కోసం ఎక్కడికైనా వెళ్తుంది, ప్రజల అవసరాల కోసం ప్రజల దగ్గరకు కూడా వెళుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. నమస్కారం.